హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి ముంబైలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఇది. అదేంటంటే పావ్ బాజీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంట్లో కూడా తీసుకోవచ్చు చాలా ఈజీగా. ఎలా చేశాను అనేది చూసేయండి. పావ్ బాజీ కోసము ఒక 2 కప్పుల పచ్చి బఠానీ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఫ్రోజన్ బఠానీ. ఒకవేళ ఫ్రెష్ బఠానీ కనుక తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. అండ్ ఒక క్యాప్సికము చిన్న ముక్కలు కట్ చేస్తాను. దీన్ని కూడా ఇలా 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఇవి చిన్న ముక్కలు కుదిరినంత చిన్న కట్ చేయాలి వీటిని కూడా. అలాగే 2 మీడియం సైజ్ టమాటో, ఇది చిన్న ముక్కలు కట్ చేసాను వీటిని కూడా. ఇదంతా వచ్చేసి ఒక 4-5 మెంబర్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఒక 4 మెంబర్స్ కోసం చేస్తున్నాను. స్టవ్ ముట్టించేసుకొని ఒక ప్యాన్ ఒకటి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్లంత బట్టరు, అలాగే దీంట్లో ఒక 2 స్పూన్లంత ఆయిల్. బటర్ తోటే మంచి టేస్ట్ వస్తుంది పావ్ బాజీ. అలాగే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం రంగు మారిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము. ఈ క్యాప్సికమ్ కూడా జస్ట్ ఒక 1 మినిట్ వేయించాలి. క్యాప్సికమ్ కూడా ఒక 1 మినిట్ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించాలి. దీన్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నాము. గ్రీన్ బఠానీ కూడా ఒక 5 మినిట్స్ వేయించాలి. దీన్ని కూడా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వేయించాలి. ఒక 5 మినిట్స్ బఠానీ ఉడికిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో, సేమ్ టమాటో కూడా జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికించాలి. టమాటో వేసి 5 మినిట్స్ తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు కారం, ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు ఇది పావ్ బాజీ మసాలా, అలాగే ఒక 2 స్పూన్లంతా కసూరి మేతి కంపల్సరీ. దీంతోనే పావ్ బాజీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇక మంచిగా మిక్స్ చేసిన తర్వాత 2 కప్పుల వాటర్. ఇది ఇప్పుడు చిక్కగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించాలి. పెద్ద మంట పెట్టేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఒక 2 స్పూన్లంత బటర్ యాడ్ చేయాలి. బటర్ కొంచెం ఎక్కువే పడుతుంది దీంట్లో. కొంచెం చిక్కగా అయిన తర్వాత పప్పు గుత్తి అంటారు మన సైడు, మొత్తం దీన్ని స్మాష్ చేసేయాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసేయాలి, దంచేయాలి. పప్పు గుత్తితో సిమ్లో పెట్టి మెల్లగా దంచేస్తూ ఉండాలి. ఇలా పర్ఫెక్ట్గా చేసేయాలి, ఇలా వచ్చేలా. లాస్ట్లో పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. మూత పెట్టేసి సిమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఇంకా 5 మినిట్స్లో బాజీ రెడీ అయిపోతుంది. ఈలోపు మనము పావు వచ్చేసి వేయించుదాము. ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం బటర్, హీట్ అయిన తర్వాత దీంట్లో ఇలా కట్ చేసుకున్న పావు ఇది రెండు సైడ్లు లాల్ చేసుకోవాలి మంచిగా. చాలా బాగా వచ్చింది. ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఇది. చాలా హెల్దీ కూడా, చాలా బాగా వచ్చింది. పావ్ బాజీ మనం ఎంత బాగా కుక్ చేసినా కూడా లాస్ట్లో నిమ్మకాయ అండ్ ఆనియన్స్ లేకపోతే అసలు టేస్ట్ రాదు. ఇంకా కంపల్సరీ ఇలా ఆనియన్స్ కొంచెం బాజీ ముంచేసుకొని అదిరిపోయింది. మామూలుగా టేస్ట్. సూపర్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. పోయేదేముంది, లేదా మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.